హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. సో మనం కేరళ నుండి అయితే ప్లైవుడ్ లోడ్ అయితే వేసుకొని అయితే వస్తున్నాం. ప్రస్తుతం వచ్చేసి మనం గదక్ అయితే దాటేసాం. గదక్ దాటేసి మన మెయిన్ రోడ్ మీదనే సైడ్కి అయితే ఆపేసుకున్నాం. వంట చేసేసుకుంటా ఉన్నాము. సో ఈరోజు అయితే చికెన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాడు మామ. రైస్ అయితే ఆల్రెడీ స్టవ్ అయితే ఎక్కేసింది. సో ఈ దారిలో వాటర్ కోసం మా తిప్పలు అయితే మామూలుగా లేవు. సో వాటర్ ఎక్కడ దొరుకుతాయి అని చూసి లాస్ట్కి ఇక్కడ ఒక హోటల్ ఉంటే ఇక్కడ ఆగినాము. అక్కడ పంపు పోస్తూ ఉంటే పట్టేసుకున్నాం. అండ్ వంట అయితే స్టార్ట్ అయితే చేసేసుకున్నాం. ఈ జర్నీ వచ్చేసి మనది హైదరాబాద్కి అయితే వెళ్తా ఉన్నాం. హైదరాబాద్లో అన్లోడింగ్ పాయింట్ అయితే ఇప్పటివరకు అయితే తెలియదు. ఎక్కడికి ఏ ఏరియా కంటే హైదరాబాద్ అని చెప్పేసి అంటాడు ట్రాన్స్పోర్టర్. సో మనకు హైదరాబాద్ పార్టీ నెంబర్ వచ్చినాక మనకు ఎక్కడికి వెళ్తాం అనేది అయితే తెలుస్తుంది. అండ్ ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి పూర్తిగా మన ఇన్స్టా 360 ఉంది కదా, దాన్ని చెస్ట్ మౌంట్ తోటి అయితే వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను. దానికి మొన్న నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా, హెడ్ మౌంట్ తోటి అండ్ చెస్ట్ మౌంట్ తోటి. సో చెస్ట్ మౌంట్కి హెడ్ మౌంట్కి మధ్యలో లెవెల్లో ఉంటే కెమెరా యాంగిల్ బాగుంటుంది అని అయితే నాకైతే అర్థమైంది వీడియో చూసినాక. సో దానికోసం కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేసేసి ఈరోజు వీడియో మొత్తం దాంతో రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మరి ఇంకేది కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వంట చేసుకోవడానికి అయితే బండి ఆపాం కదా, మనకు ఇక్కడ పక్కన సీమసింతకాయ చెట్లు అయితే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇది తినక, కాకపోతే మధ్యలో తెంపుకునేటట్టు వీలుగానే అయితే లేదు. ఇంకా చెట్టుకి అయితే కాయలు అయితే ఎక్కువ ఉన్నాయి. గుబ్బకాయలు అంటాం మా దగ్గర, శివసింతకాయలు అని కూడా అంటాం. సో చిన్నప్పటి నుండి గుబ్బకాయలు అనేది అయితే అలవాటు అనమాట. సో మీ సైడ్ ఏమంటారో చెప్పండి. ఇక్కడ మన వీడియోలో అయితే డిఫరెంట్ ఏరియాలలోకి వెళ్ళి అయితే చూస్తూ ఉంటారు కదా. సో ఆ కాయను అయితే చూపిస్తాను ఒకసారి. సో ఇవి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, ఇప్పటి వరకు మళ్ళా అసలు మంచిగా పండ్లు వండి మంచిగా ఉన్నాయి అన్నమాట. అంటే తినడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా ఇదైతే గింజలే బయటికి వెళ్ళినాయి. సో ఆ లోపల ఉన్న వైట్ ఉంది కదా, ఆ వైట్ను తింటాం అన్నమాట. లోపల సీడ్ ఉంటుంది, దాన్ని తినొద్దు. ఏదో ప్రయత్నం చేసి ఇవాళ ఈ చెట్టు ఖాళీ చేయాల్సిందే ఇప్పుడు. సో బండి అయితే అంత దూరంలోనైతే ఉంది. వంట అయితే చేస్తూ ఉన్నాం. వంట చేసుకున్నాక మా మామ నేను ఏదో ఒకటి గైకైతే ఇలాంటిది ఉపాయం చేసి ఆ చెట్టు ఖాళీ చేసుకొని పోవాలి. సో ఇది వచ్చేసి నా పాత మైక్, మన హోలీ ల్యాండ్ది. అండ్ అయితే దీన్ని యూజ్ చేయక చాలా రోజులు అయితే అవుతూ ఉంది. అసలు ఇది మన కెమెరాకి అంటే మన ఇన్స్టా 360కి వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే టెస్ట్ చేయడానికి అయితే చూస్తూ ఉన్నా. సో మైక్ వచ్చేసి చాలా దూరంగానే అయితే పట్టుకున్నా. ప్రస్తుతానికైతే మీరు చూసేది అయితే నా ఫోన్లో వీడియో అన్నమాట. ఇంకా అందులో రికార్డు కూడా స్టార్ట్ చేయలేదు. ఒకసారి అయితే రికార్డు స్టార్ట్ చేసి దీన్ని మైక్ యొక్క రేడియస్ అయితే తెలుసుకుందాం. రికార్డు స్టార్ట్ చేసాక ఫోన్లో అయితే ఆఫ్ చేసేస్తాను. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఎలా వస్తుంది కదా. ప్రస్తుతానికి అయితే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. దీన్ని ఆఫ్ చేద్దాం. సో బ్లూ కలర్ వస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో ఆన్ చేస్తున్నా కెమెరా. సో కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ బంద్ చేద్దాం. సో ఈ మైక్ వచ్చేసి నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది వాడక. అండ్ ఇప్పుడైతే నేనైతే మెయిన్ రోడ్డు పక్కన అయితే ఉన్నాను. సో చుట్టూ వెహికల్స్ సౌండ్ అయితే వస్తూ ఉంది. సో లారీ అయితే వెళ్తూ ఉంది చూడండి. అండ్ ఈ మైక్ క్వాలిటీ ఎట్లా వస్తుంది ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నా. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినాక ఎట్లుంది ఒకసారి అయితే గమనించండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న DJI మైక్ కూడా ఉంది కదా. సో DJI మైక్ను కూడా ఒకసారి దాన్ని కనెక్ట్ అయితే చేసి చూస్తాను. ఇది వచ్చేసి నాకు సెకండరీ మైక్ అన్నమాట. ఎప్పుడైనా ఏదైనా షూట్స్కి వెళ్ళినప్పుడు 2 మైక్స్ అయితే అవసరపడతా ఉంటాయి. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్లో వాయిస్ ఎలా ఉంది, ఇంతకుముందు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉన్నప్పుడు వాయిస్ ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. అండ్ ఇప్పుడు DJI మైక్ అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాం. అండ్ ఇప్పుడైతే DJI మైక్ అయితే యాడ్ చేశాను. కాకపోతే ఇదైతే మనకు కరెక్ట్ కూర్చోవట్లేదు, లూజ్గానే అయితే ఉంది. దీనికి ఏదో ఒక జుగాడ్ అయితే చేయాలి.
అండ్ ఇప్పుడు ఇందులో నుండి వాయిస్ ఎలా వస్తుందో చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్లోనే అయితే ఉంది. ఇప్పుడు మామూలుగా రికార్డ్ అయితే చేసేద్దాం. వాయిస్ ఏది క్లారిటీగా వస్తుందో మీకు హోలీ ల్యాండా లేదంటే డీజే ఏది క్లారిటీ వస్తుందో చెప్పండి. సో ఇప్పుడు ఈ 2 మైక్స్ అయితే యూజ్ చేస్తున్నా కదా, ఈ 2 మైక్స్లో మనకు ఈ ఇన్స్టా 360కి ఏ మైక్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుందో, అంటే మీకు వాయిస్ క్లియర్గా వస్తుందో నాకైతే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ నుండి ఆ మైక్ అయితే యూజ్ చేద్దాం ఈ కెమెరా తోటి. అండ్ ఇప్పుడైతే ఫోన్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇది ఇన్స్టా 360 కెమెరా ఆన్ చేశాను. ఫోన్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మీరు వినే వాయిస్ వచ్చేసి మన డీజే మైక్ 2 నుండి అయితే వస్తుందన్నమాట. సో డిస్టెన్స్ కూడా మంచిగానే ఉంటుంది. 100 మీటర్స్ ప్లస్లో అయితే మనకైతే వాయిస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు వాయిస్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్న వాయిస్ అయితే వింటున్నారు. సో ఇప్పుడు మీరైతే నాకు ఈ 2 మైక్స్లలో ఏ మైక్ అయితే మనకి ఈ కెమెరాకి చాలా బాగుంది అని చెప్పేసి అయితే చెప్పండి. నెక్స్ట్ నుండి ఇన్స్టా 360 తోటి అయితే వీడియో రికార్డింగ్స్ వస్తాయని చెప్పాను కదా, సో మైక్ అయితే ఏది వాడదామని చెప్పేసి ఒక క్లారిటీ కోసం అయితే ఇది చేశాను. సో 2 మైక్లతో అయితే మీరైతే చూశారు కదా. ఇప్పుడైతే డైరెక్ట్ కెమెరాకున్న మైక్ తోటి అయితే ఈ వాయిస్ అయితే వస్తూ ఉంది. ఈ వాయిస్ ఎలా ఉందో చూడండి. ఇలా నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఇన్బిల్ట్ అయితే ఉంటుంది, అది ఆల్రెడీ ఆన్లోనే ఉంచాను. ఈ వాయిస్ ఎలా వస్తుందో కూడా ఒకసారి అయితే చెప్పండి. వంట అయితే ఉంది. చికెన్ గ్రేవీ అన్నమాట. ఈరోజు ఫ్రై చేస్తలేడు మామ, కొంచెం ఎసరు పోసిండు. ఎసరు అంటే ఏం లేదు, వాటర్ పోసిండు. తినేసి బయలుదేరదాం. ఇక సరంజామా అక్కడ వంట అవుతా ఉంటే నేను ఈ సరంజామా అంతా ముంగడ పెట్టుకున్నా, మైకులు కెమెరా అంతా. అండ్ మన మెమరీ కార్డ్ ఉంటుంది కదా కెమెరాలో, ఆ కెమెరాలో మెమరీ కార్డ్ నుండి మళ్ళీ ఫోన్కు ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ డివైస్ అయితే తీసుకున్నా. ఇది అన్ని కాస్ట్లీ ఐటమ్సే ఉంటాయి, ఏది ముట్టుకున్నా కాస్ట్లీయే, వ్యూస్ ఏం రావు. సో ఇప్పటి నుండి ఇంకా బెటర్గా వీడియో రికార్డింగ్ అయితే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. మీరైతే తప్పకుండా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూడండి, రెగ్యులర్గా చూసి లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. సో అట్లా జరిగిందనమాట. సో వంట అయితే అయిపోయాక ఇంత తినేసి బయలుదేరిపోదాం. వంట అయితే అయిపోయింది, సినిమా అలా పెట్టేసుకొని అన్నం తినేసి స్టార్ట్ అయిదాం ఇక. ఏంటి సో టైం వచ్చేసి 2:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడే వంట అయితే చేసేసుకొని అన్నం తినేసి బయలుదేరిపోతా ఉన్నాం ఇక్కడ నుంచి. అండ్ ముందైతే కొప్పాల దగ్గర ఆర్టీఓ అయితే ఉంటాడు. మరి పోయినసారి ట్రిప్ లాపలేదు, అంతకుముందు వచ్చినప్పుడు కూడా నాన్ స్టాప్ ఆపకుండానే పోయినా. ఈసారి మరి డే టైం ఎట్లుంటుందో చూడాలి. సో 4 సార్లు వచ్చినప్పుడు 4 సార్లు నైట్ టైంలోనే వచ్చినా అనమాట. నైట్ కాబట్టి అసలు వాళ్ళు లైట్ కొట్టేది, నేను సైలెంట్గా ఆపకుండా వెళ్ళిపోయేది. ఈసారి పొజిషన్ ఎట్లుంటుందో ఇక. అడ్డం తిరిగితే మాత్రం ఏం చేయలేము, లేదు సైడ్కే ఉండి చేయలేపితే మాత్రం నాన్ స్టాప్ కొడుతూనే ఉంటా. ఎందుకంటే మనమైతే ఏం ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తలేము, మన దాంట్లో ఓవర్లోడ్ లేదు, ఏం లేదు, అంతా కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మనకు ఎలాంటి భయం అయితే లేదు. ఒకవేళ ఓవర్టేక్ చేసుకొని వాళ్ళు వచ్చినా కూడా సో అక్కడికి వెళ్ళాక చూపిస్తే పోయండి ఆపనా అనేది. నార్మల్గా నేను ఫోన్ తోటి వీడియో తీసేటప్పుడు ప్రతి ఒక్కరు అయితే అనేవాళ్ళు సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేయొద్దు అది ఇది అని చెప్పేసి. మ్యాక్సిమం అందరూ డ్రైవర్స్ మోస్ట్లీ సింగిల్ హ్యాండే ఉంటారు, ఎందుకంటే ఇంకో హ్యాండ్ గేర్ రాడ్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. సింగిల్ హ్యాండ్ అనేది మనకు కంఫర్ట్ అనమాట. డ్రైవ్ చేసేటప్పుడు 2 చేతులతో పట్టుకుంటేనే ఇంకా కరెక్ట్ కంఫర్ట్గానైతే ఉండదు, అంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట. నాకైతే దగ్గర ఉన్నాయి, 2012 నుండి తోలుతాను లారీ. సో సింగిల్ హ్యాండే కంఫర్ట్గా ఉంటుంది. మన స్టీరింగ్ ఎంత తిప్పాలన్నా 180 degrees స్టీరింగ్ తిప్పాలన్నా కూడా సింగిల్ హ్యాండ్ తోటి అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. 2 హ్యాండ్స్ పెడితే మనం ఇట్లా 2 తిప్పినప్పుడు ఈ చేతులు అనేటివి క్రాస్ అయితే అవుతూ ఉంటాయి. సో అట్లా ఇబ్బంది అవుతూ ఉంటాయి. సింగిల్ హ్యాండే నాకు తెలిసినంత వరకు అయితే పర్ఫెక్ట్ డ్రైవింగ్ అనమాట. అంటే పర్ఫెక్ట్ ప్లస్ కంఫర్ట్ కూడా. సో మొత్తానికి అయితే ఏంది, కెమెరా అయితే పెట్టేశాను మీ కోరిక మేరకు. చేతితోటి ఫోన్ పట్టుకున్నాడు అది ఇది ఏం ఇబ్బంది లేకుండా 2 చేతులు ఇప్పుడు స్టీరింగ్ గేర్ రాడ్ మీదనే ఉంటాయి అన్నమాట. ఇక మా మామ ముసి నవ్వులు నవ్వుతాడు.
చెప్పు మా నువ్వు ఎట్లా తోలుతావు? ఒకే చేయి పెడతావా, 2 చేతులు పెడతావా? ఒకటే చెయ్యి అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే మీ తెలిసిన డ్రైవర్లను ఎవరైనా అడగండి. అంటే ఆ కామెంట్ నాకు పెడతా ఉంటారు కదా, అంటే ఫోన్ చేతిలో పట్టుకోవడం తప్పేలే, కాకపోతే 2 చేతులతో స్టీరింగ్ పట్టుకోవాలి, 2 చేతులతో స్టీరింగ్ పట్టుకోవాలి అనే దాన్ని అయితే నేను ఒప్పుకోను. గదక్ దగ్గర టోల్ గేట్ అయితే ఇది. సో అటు సైడ్ అయితే మన కర్రబండ్లు అయితే అవపడతా ఉన్నాయి. కర్రబండ్లు వచ్చేసి మనకు దండేలి అయితే వెళ్తాయి. అందరికీ ఎండ కొడుతుందని చెప్పేసి ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే ఆపేసుకున్నారు బండ్లు. మనం ఎంతసేపు అయితే ఆపేసినాం, దగ్గర ఒక 2 hours పైనే ఆపినాం బండి. మళ్ళీ స్టార్ట్ అయితే చేసేసాం అన్నమాట. ఏం లేదు, ఎండ కొట్టేటప్పుడు స్పీడ్ ఎక్కువ పోకుండా కొంచెం స్లోగా పోతే టైర్లు అనేటివి ఓవర్ హీట్ కావు. టైర్లు ఓవర్ హీట్ కాకపోతే మనకు అంత ఇబ్బంది అయితే ఉండదు. లేదంటే టైర్లు బలుగుడు, ఈ ఎండకు ట్యూబులు మెత్తబడి సాగిపోవుడు, ఇదంతా అయితే ఉంటుంది. సో ట్యూబ్ అనేది లోపల ఉంటుంది కదా, ఆ ట్యూబ్ అనేది పల్సగా అయిపోతూ ఉంటుంది. హీట్కి ఇట్లా మెల్ట్ అవుతూ ఉంటుంది కదా రబ్బర్ అనేది, అది సాగిపోతుంది. అది సాగిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక లైఫ్ అనేది రాదు, ట్యూబ్ దాని లైఫ్ అయిపోద్ది అనమాట. సో అందుకని మనం టైర్లు ఓవర్ హీట్ అయినంత వరకు బండి అయితే నడపొద్దు. ఒక 100 kilometers జర్నీ చేయాలి, బండి ఆపుకోవాలి, టైర్లు ఓవర్ హీట్ అయినాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ హీట్ అయినట్టుంటే ఓ అర్ధగంట పక్కకు ఆపేసుకొని మళ్ళీ తర్వాత జర్నీ స్టార్ట్ చేసుకుంటే అయిపోద్ది. లేదు అంటే 2 నుండి సాయంత్రం 5:30-6 వరకు అప్పుడేగా బండి ఆపుకొని పక్కన కూర్చున్నంత ఉత్తమమైన పని ఇంకోటి అయితే ఉండదు. ఎందుకంటే మరి 12 ఎందుకు చెప్పలేదంటే 12ంటికి ఎండ అప్పుడే స్టార్ట్ అంటే హీట్ అనేది అంత జనరేట్ కాదు. 2 నుండి అయితే ఇంకెక్కువ అప్పటి హీట్ అనేది మొత్తం రోడ్డు అబ్జర్వ్ చేసేసుకొని ఇంకా ఘోరంగా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది రోడ్డు. సిమెంట్ రోడ్డు అంత హీట్ జనరేట్ చేయలే, కానీ తార్ రోడ్డు అయితే ఘోరంగా వేడైతాయి అన్నమాట టైర్లు. డైవర్షన్లు షురూ అయినాయి అంటే ఇక్కడ ఇదొకటే ఉంటుంది. కాకపోతే మనం కొప్పాలు దాటాక ఓవర్గానైతే వస్తూ ఉంటాయి డైవర్షన్స్. ఇక్కడ ఏమైంది, గిత్తంత చిన్న ముక్క రోడ్డు ఎందుకు వేసుడు బంద్ చేసిర్రు మరి. ఆల్రెడీ ప్లేస్ కూడా ఉంది అటు సైడు, కానీ రోడ్డు వేయలేదు. మళ్ళీ అక్కడ నుండి ఉంటుంది ముందు నుండి. ఈ గిత్తంత ఒక 200-300 meters రోడ్డు వేయలేదు. మళ్ళీ ఇలా గుట్టలు వేసినట్టు వేసిర్రు స్పీడ్ బ్రేకర్లు. ఎండకు అసలు ఫోన్ క్లారిటీ ఎట్లుందో, ఫోన్ అంటాను, ఫోన్ అనే వస్తుంది, కెమెరా క్లారిటీ ఎట్లుందో ఏం అర్థం కాదు. మళ్ళీ ఈ మెమరీ కార్డు తీసి ఫోన్లో వేసి చెక్ చేసినప్పుడు తెలుస్తుంది అసలు దీని బాగోతాం ఏదనేది. ఈ ఎట్టున్నా సరే అప్లోడ్ చేసుడే, ఏం చేస్తాం, వీడియో ఎంత కష్టపడి రికార్డ్ చేసినాక. ఎండాకాలం షురూ అయింది, కొబ్బరి బొండాలకి ఇక ఫుల్ గిరాకీ. ఇక దీనికి ఈ లెన్సే 4K లెన్సే కాకుండా ఇంకా 360 లెన్స్ కూడా ఉంటుంది. ఆ లెన్స్ కూడా పెట్టి ఒక వీడియోలో ట్రై చేయాలి ఎట్లా అంటే. కాకపోతే అది అంత క్లారిటీ ఉండదు అనమాట. 360 degrees రికార్డ్ అయితే చేస్తుంది కదా, కాబట్టి మనకు క్లారిటీ అనేది ఎక్కువ అనిపించదు. 5Kలో రికార్డ్ అవుతుంది. కాబట్టి 360 degrees అంటే మనం చుట్టూ జరిగేదంతా ఆ 5Kలోనే రికార్డ్ అవుతుంది. సో మనకు కావాల్సిన పోర్షన్ మాత్రమే తీసుకున్నప్పుడు ఆ పిక్సెల్ సైజ్ అనేది పెరిగిపోయి ఇమేజ్ అనేది కొంచెం బ్లర్గా కనిపించడం జరుగుతుంది. ఇదైతే డైరెక్ట్ మనకు రా ఫుటేజ్ టైప్ ఉంటుంది అనమాట. కేవలం ఈ యాంగిల్ కాబట్టి ఈ యాంగిల్లోనే 4Kలో అడ్జస్ట్ చేస్తుంది ఈ యాంగిల్ని. కాబట్టి 4K అనేది ఈ లెన్స్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఏది మన వీడియో 360 అనేది కొంచెం నార్మల్గానే కనిపిస్తుంది. అందుకనే ఈ లెన్స్ ప్రిఫర్ అయితే చేసిన.
360 కూడా పెట్టుకొని ఒక వీడియో అయితే ట్రై చేద్దాం. ఒక వీడియో మొత్తమే ట్రై చేద్దాం, తెలుస్తుంది ఇక మీకు కూడా ఎక్స్పీరియన్స్. హెడ్ మౌంట్ అయినా ఈ చెస్ట్ మౌంట్ అయినా మొత్తం ఎలక్ట్రిక్స్ తోటి అయితే వస్తుంది కాబట్టి అది స్టాండర్డ్గానే అయితే నిలబడదు. కెమెరా అయితే ఇట్లా ఊగుతూ ఉంది. కాకపోతే ఫుటేజ్ అంటే మనకు స్టెబిలైజేషన్ కూడా బాగానే ఉంటుంది. ఫుటేజ్ బయటికి తీసి చూసినాకనే మనకు ఏంది అనేది అర్థమవుతుంది అన్నమాట. స్టెబిలైజేషన్ మంచిగా ఉందా లేకపోతే వీడియో కూడా ఇట్లా ఊక్కుంటూ వస్తుందా అనేది. ఇక్కడ మన ముందైతే ఒక టోల్ గేట్ కనిపిస్తూ ఉంది కదా, ఈ టోల్ గేట్ దాటిన తర్వాతనే ఉంటాడు ఆర్టీఓ. టర్నింగ్ మీద మంచి ఇట్లా స్లోప్ అయితే ఉంటుంది అన్నమాట, గడ్డ ఎక్కేది. ఆ గడ్డ ఎక్కే దగ్గరనైతే ఉంటాడు. చూద్దాం మరి ఉన్నాడా లేడా అనేది. అండ్ మన బండి రీజనరేషన్ కూడా పడ్డది. రీజనరేషన్ అంటే 1000 కిలోమీటర్స్ మనం ఆగకుండా జర్నీ చేస్తే పడుతుంది అన్నమాట. నేను సింగిల్గా ఒక లైన్ మీద ఉంటే మాత్రం నాన్ స్టాప్ ఆపకుండానైతే వెళ్ళిపోతా, కానీ నా ముందే ఏదైనా బండి బ్రేక్ అయితే మాత్రం కష్టమే. ఇక మ్యాక్సిమం తొక్కుతూనే ఉంటా ఆపకుండా. సో అక్కడ మూల మీద ఉంటాడు. ఉన్నాడో లేదో తెలీదు, ఎందుకంటే ఈ ఎండాకాలం కదా, ఈ ఎండ టైంలో ఉండడా అనేది అయితే డౌటే. అటు సైడ్ అయితే ఒక కంటైనర్ ఆగింది, మరి ఆగిందంటే ఉన్నాడనే అనుకుంటానా. బొలేరో ఉంటుంది, బొలేరో పెట్టుకొని ఉంటాడు. చూద్దాం, దగ్గర పోయినాక తెలుస్తుంది ఇక ముచ్చట. ఉన్నాడు కానీ ఆపను. అటు నిలబడ్డాడు. తీసుకో ఫోటో తీసుకో, నువ్వేమన్నా చేసుకో. ఫోటో ఇస్తాడు అనుకుంటా. అటు గింగిరా ఊర్లో నుండి కూడా రావచ్చు. ఈ బ్రిడ్జ్ కింద నుండి మనం ఎట్లా ఇటు రైట్ సైడ్కి వెళ్ళాలి. సో అటు గింగిరా ఊర్లో నుండి ఇటు వస్తుంది రోడ్డు. కాకపోతే స్పీడ్ బ్రేకర్లు ఘోరంగా ఉంటాయి అన్నమాట. గిత్తత్త ఉంటుంది రోడ్డు, ఆ గిత్తత్త రోడ్లోనే స్పీడ్ బ్రేకర్లు ఘోరంగా ఉంటాయి. అట్లని చెప్పేసి ఇట్లా తిరిగి రావడం. మళ్ళీ టోల్ గేట్ కూడా ఉండదు. కాకపోతే ఆ రోడ్లో వచ్చేదానికంటే ఇదే బెటర్ అని చెప్పేసి అందరు ఈ లైన్లోనే వస్తారు. ఇదే అదని చెప్పేసి వీడి ఇక్కడ ఉంటాడు అన్నమాట, చెట్ల కింద మంచిగా జీవ్ ఆపుకొని. మనం ముందుకు వెళ్ళేసి ఆ రోడ్లోకి, మన హైదరాబాద్ రోడ్లోకి అయితే తిరుగుదాం. గంగావతి రాయచూర్ రోడ్లోకి అటు తిరిగేసి బండి ఆపి రీజనరేషన్ రిక్వైర్డ్ అని పడ్డాయి కదా, ఒక అర్ధగంట అయితే రీజనరేషను. ఆ లోపు కాసేపు రెస్ట్ తీసుకుందాం. టీ హోటల్స్ అయితే ఉంటాయి, చూద్దాం మరి. చూస్తున్నారు కదా, స్ట్రైట్గా వెళ్తే హుమ్నాబాదు, రైట్ సైడ్కి వెళ్తే గంగావతి. గంగావతి వచ్చేసి 29 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ మనమైతే ఫ్లైఓవర్ ఎక్కకుండా ఇటు కిందికి అయితే దిగాలి. ఫ్లైఓవర్ ఎక్కితే హుమ్నాబాద్ పోతాం. ఇటు లెఫ్ట్ దిగి బ్రిడ్జ్ కింద నుండి గంగావతి రోడ్డుకి వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ వాడు వెనక బొలేరో వేసుకొని వచ్చేంత ధైర్యం చేయడు. సచినోని పెళ్ళికి వచ్చిందే కట్నం, ఆగిన బండ్లు చాలరా నాయన అని చెప్పేసి ఆయనే ఆగుతాడు తప్ప బొలేరో వేసుకొని చేంజ్ చేసుడు అలాంటివి చేయడు. వాడు చేంజ్ చేసినా ఇక్కడ వీళ్ళ తెలుగు వస్తుంది, మనం తెలుగులో మాట్లాడవచ్చు. ఎందుకు కట్టాలి రసిస్తూ నీకు అని, నారు పోసావా, నీరు పెట్టావా, కుప్ప నూర్చావా అని చెప్పేసి తెలుగులో వచ్చినా తెలుగు మాట్లాడు. కాకపోతే మనం మాట్లాడేది అర్థమవుతాయి కదా, సో మనం డైలాగ్ వేయచ్చు అన్నట్టు. సో ఈ రోడ్లోకి వెళ్తుంది, మనం గింగిరా అని చెప్పాను కదా ఇంతకుముందు, ఈ రోడ్లోకి వెళ్తుంది. రోడ్ అయితే అంత బాగుండదు అని చెప్పేసి మోస్ట్లీ ఇటు నుండే వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు అందరూ. ఆరానికి వచ్చాక ఎందుకే ముసలమ్మ నీకు.
ఎట్లా ఊరుకోలేవు, నిమ్మలంగా ఆగన్నా పోవచ్చుగా. ఇక్కడ సైడ్కి ఆపుదాం అనుకున్నా, ఇక్కడ టీ హోటల్స్ అయితే ఉంటాయి, మంచిగా టీ అన్న తాగొచ్చు అనుకున్నా, కానీ బండ్లు అడ్డా ఉన్నాయిగా. ఇటు సైడ్కి పెట్టుకోవచ్చు మంచిగా, కాకపోతే 2 బండ్లు అడ్డా ఉన్నాయి. ముందుకు పోదాం, కొంచెం ముందుకు పోయిన దాకా కూడా కొంచెం రోడ్డు పెద్దగానే ఉంటుంది. ఎక్కడనో అక్కడ నీడ చూసి బండి పక్కకు వచ్చి రీజనరేషన్ అయితే పెట్టేద్దాం. నిన్న కేరళలో బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఒక్క ఆర్టీఓ దగ్గర కూడా ఆపకుండా అయితే వచ్చేసిన. సో కేరళలో అయితే ఆర్టీఓల పంచాయతీ ఉండదు, ఏ పోలీసుల పంచాయతీ కూడా ఉండదు. మనకు కేరళ నుండి కర్ణాటక బార్డర్ వచ్చే దగ్గర ఒకటి ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది, బార్డర్ చెక్ పోస్ట్లే, కానీ అక్కడ సేమ్ ఇట్నే లైట్ కొట్టినా కూడా ఆపకుండా వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఎక్కడ కూడా ఏ ఆర్టీఓ అయితే తగలలేదు. అంకోలలో ఉంటాడు అని చెప్పిర్లే, కానీ అంకోలలో కూడా పోయేటప్పుడు తగలలే, వచ్చేటప్పుడు అయితే తగలే. వచ్చేటప్పుడు అంటే ఇక నేను మార్నింగ్ 5:30కే అంకోలా క్రాస్ అయిపోయినా కాబట్టి అక్కడ కూడా తగల. అండ్ ఇక ఆ తర్వాత హుబ్లీలో కూడా తగలలేదు. తర్వాత ఇప్పుడు ఇది కొప్పాలు ఆపకుండానే వచ్చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది గంగావతి టోల్గేట్ దగ్గర కానిస్టేబుల్ ఉంటారు, 50 రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. మొన్న ఇటు పోయేటప్పుడు ఆ 50 రూపాయలు కూడా ఇవ్వకుండానే పోయినా. సరే ఇప్పుడైతే చూద్దాం. మరి మొన్న పోయేటప్పుడు అంటే ఇక మన బండికి పట్ట కట్టలేదు, ఏం కట్టలేదు కాబట్టి ఎంటీ బండి అనుకొని వదిలిపెట్టారు. సో ఇప్పుడు ఎట్లాగో వాడు అడ్డం పడతాడు, షాయ్ పైసలు అనుకుంటా. ఇది దాటినాక ఇక మళ్ళీ ఎక్కడ మనకైతే ఎవరు కలవరు ఆర్టీఓలు కానీ ఎవరైనా. లాస్ట్కి మళ్ళీ మన తెలంగాణ దగ్గరలో రాయచూర్ అయితే ఉంటాయి కదా, రాయచూర్ దగ్గర ఆ బార్డర్లో మనం పోయేసరికి ఏ టైం అయితే తెలియదులే, కానీ రాయచూర్ దగ్గర బార్డర్లో కూడా ఆర్టీఓ అయితే ఉంటాడు అన్నమాట. సో వానికి ఎంతో వాడు తగిలితేనో ఇక వాడు డైరెక్ట్ బొలేరో అడ్డమిటి పడేస్తాడు. ఆడ రోడ్డు కూడా మంచిగా ఉండదు, ఇట్లా సర్రను ఉరికొద్దామంటే మొత్తం గోతులు ఉంటుంది, వాడు ఎట్లయినా అడ్డం పడతాడు. ఇక చూద్దాం అక్కడ ఎంతమంది ఇచ్చేసి మన తెలంగాణలో ఎంటర్ అయినామంటే మన తెలంగాణలో అసలు ఎలాంటి ఆర్టీఓ చెక్ పోస్టులు లేవు, ఎక్కడ ఎవడు ఆపడానికి కూడా లేదు. ఒకవేళ ఆపినా కూడా మనం ఏం తప్పు చేస్తలేం కాబట్టి మనం గట్టిగా మాట్లాడవచ్చు అన్నమాట. సో అది మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ గంగావతి టోల్గేట్ దగ్గర అయితే చూద్దాం పదండి, మరి ఉన్నారా లేరా కానిస్టేబుల్ అని. ఈయనే ఉంటారు మరి పోలీసు వాళ్ళు, ఇవాళ ఉన్నారో లేదో. ఇవాళ వాళ్ళు కూడా సెలవు పెట్టుకున్నట్టున్నారుగా, ఎవరు అవపడతలేరు. ఇంకో 50 సేఫు, కొప్పాలు 500, హుబ్లీ 500, అక్కడ బార్డర్ 500, 1500 ప్లస్ 50, 1550 సేఫ్ ఈ ట్రిప్పు. ఎందుకురా నాయన ఇంత పెద్ద గుట్టలు ఎత్తారు, స్పీడ్ బ్రేకర్ అనుకుని అరక్కొండాలనుకున్నారు నాయన. సో రీజనరేషన్ రిక్వైర్డ్ అని అయితే పడ్డది, అట్లా అని చెప్పేసి బండి అయితే ఆపేసిన. సో మనం వచ్చింది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి మైలేజ్ 3.4 అయితే వచ్చింది. అండ్ ఇప్పటివరకు మనం అయితే 645 కిలోమీటర్స్ అయితే వచ్చాము. అండ్ రీజనరేషన్ రిక్వైర్డ్ అంటే నార్మల్గా మనకి ఎప్పుడైనా రీజనరేషన్ అనేది ఆటోమేటిక్ అయిపోద్ది. మనం నాన్ స్టాప్ జర్నీలో ఉన్నాం కాబట్టి దగ్గర 1600 కిలోమీటర్ల జర్నీ నాన్ స్టాప్ అయింది కాబట్టి ఈ విధంగా పడుతుంది అన్నమాట ఆఫ్టర్ ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు. ఇప్పుడు మనం ఈ బటన్ రీజనరేషన్ స్టార్ట్ చేసే బటన్, దీన్ని అయితే ఆన్ చేసి ఒత్తి పట్టుకోవాలి, రీజనరేషన్ స్టార్ట్ అయిపోద్ది. మాన్యువల్ రీజనరేషన్ యాక్టివేటెడ్ అని అయితే పడింది. సో ఒక అర్ధగంట అవుతుంది. ఆ లోపు మనం టైర్లు ఇట్లా చెక్ చేసుకొని వచ్చేద్దాం. రోడ్డుకి అయితే ఒక సైడ్కి అయితే ఆపేసా బండి.
కాళ్ళు కూడా ఏమన్నా ఇరుక్కున్నాయో చూసేసి లోపల కూర్చుంటే ఇక రీజనరేషన్ అయిపోయేంత వరకు ఏసీ వేసుకొని మంచిగా. టైర్లు అయితే ఓకే, అన్నీ రీజనరేషన్ అయిపోయేంత వరకు లోపల వచ్చే ఖాళీకి కూర్చునే బదులు ఈ మెమరీ కార్డు తీసి ఈ వీడియోలు అన్నీ ఫోన్లో వేసుకుంటా కాసేపు. సో మనం ఎప్పుడు కూడా ఇట్లా ఈ కెమెరా బాడీకి తగిలించుకొని ఇట్లా తిరుగుడు అదంతా ఏం చేయలేదు. ఎప్పుడైనా ఫోన్ తోటి రికార్డ్ చేసేది. ఇప్పుడు కిందిదిగా టైర్లు కొట్టుకుంటా అల్లి చూస్తా అంటే నాకే ఎన్నో అసలే నేను ఇంట్రోవర్ట్, నాకే సిగ్గు అయితే అది ఎవడలే అని అనుకుంటాడు అని. సరేలే ఇప్పటి నుండి ధైర్యం తెచ్చుకుంటే ఇప్పటి నుండి ధైర్యం తెచ్చుకొని ఈ కెమెరాతోటే వీడియో తీస్తూ ఉంటాయి ఇప్పటి నుండి. సో ఇక్కడ చెస్ట్ మౌంట్ అయితే పెట్టుకొని రికార్డ్ అయితే చేస్తున్నాం కదా. ఈ వీడియో ఇప్పటివరకు అయితే చూశారు కదా. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే తెలుసుకుంటే అసలు మంచిగా మీకు చూడడానికి మంచిగా అనిపిస్తుందా లేదా అని చెప్పేసి. సో నేను ఎన్ని రోజులు ఫోన్ అయితే కొన్ని యాంగిల్స్ అంటే ఇక్కడ యాంగిల్ ఈ విధంగా పెట్టేసి రికార్డ్ అయితే చేసిన, ఆ వ్యూ బాగుందని చెప్పేసి అయితే కామెంట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ చెస్ట్ స్ట్రాప్ అయితే తీసుకున్నా. మనకి ఎట్లాగో ఈ ఇన్స్టా 360 అయితే ఉంది కదా, సో ఇదైతే వాడుతున్నా. లేదు కెమెరా క్లారిటీ బాగాలేదు అని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తే ఇదే చెస్ట్ స్ట్రాప్ తోటి మన నార్మల్గా ఫోన్ హోల్డర్ అయితే తీసుకుంటా. హోల్డర్ తీసుకొని మొబైల్తో రికార్డ్ అయినా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. కాకపోతే దీంతో ఏంటి అంటే డిసడ్వాంటేజ్, ఎత్తేసినప్పుడు ఇట్లా ఊగుతా ఉంది కెమెరా ఇట్లా ఊగడం వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా అనేది అయితే ఇప్పటివరకు అయితే ఫుటేజ్ బయట తీయాలి కాబట్టి అర్థం కావట్లేదు. ఒకసారి మెమరీ కార్డు తీసి చూసినాక అర్థమవుతుంది. చూద్దాం. మొబైల్ అయినా ఇంకా ఇళ్ళనే స్టెబిలైజేషన్ ఎక్కువ ఉంటుంది మొబైల్లో కంటే. సో ఈ స్ట్రాప్ అనేది ఎలాస్టిక్ కాబట్టి కెమెరా అనేది ఇట్లా ఊగుతూ ఉంది బండి ఎత్తేసినప్పుడల్లా. సో ఎలా ఉంది వ్యూ అయితే కామెంట్లో పెట్టండి. దీంతో కంటిన్యూ చేద్దామా లేకపోతే మొబైల్ తోటి కంటిన్యూ చేద్దామా. మన్వి దాటేసాము, రాయచూర్ దగ్గరికి అయితే వచ్చాము. వేడిగా మిర్చి అయితే తింటున్నాం. మళ్ళీ చికెన్ కర్రీ పెట్టుకొని మిర్చి తింటాం. ఏం వచ్చింది తినక ఫ్యాన్లో అయింది. స్మెల్ చూడగానే తినవద్దు అట్లా. సో రాయచూర్ బార్డర్కి అయితే వచ్చినాం. ఇక్కడ మళ్ళీ ఫుల్ అయితే చేసుకుంటా ఉన్నాము. మళ్ళీ ఫుల్ చేసుకుంటే మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ హుబ్లీ వచ్చేస్తాం. నేను ఇట్లా తిరిగి ఫ్రీగా తిరిగితే లాక్ పడ్డట్టు. నీకు లాక్ అక్కడ తిప్పి ఇటు తిప్పుతావా, అప్పుడు టైట్ అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. హార్డ్ అనిపించినప్పుడు మళ్ళీ ఇట్లా తిప్పాలి, అప్పుడు మూత ఓపెన్ అవుతుంది. చిన్నపిల్లగా నీకు అట్లా నేర్పియాలి. 2 రోజుల తర్వాత మననైతే అన్లోడింగ్ అయితే రమ్మన్నాడు. మళ్ళీ ప్లస్ కరెక్ట్ 12:30కే నాకు బండి పెట్టాలి. 12:30కే మా అమ్మకి ఫోన్ చేయాలని అయితే కండిషన్ పెట్టిండు అనమాట. సో నో ఎంట్రీ అయిపోయాక హైదరాబాద్ నుండి అయితే బయలుదేరి ఇప్పుడు కోటి దగ్గరికి అయితే వచ్చాను. కోటి దగ్గర సైడ్కి అయితే ఆపేసాను బండి, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది. ఇంకొక 4 కిలోమీటర్లు అయితే మన అన్లోడింగ్ పాయింట్ అయితే వస్తుంది. సో కరెక్ట్ 12 బయలుదేరినా కూడా 12:10 వరకు అయితే వెళ్ళిపోవచ్చు. సో బండి అక్కడ నీట్గా పెట్టేసుకొని 12:20కి అట్లా అమాలికి అయితే ఫోన్ చేస్తాను. అన్లోడింగ్ పాయింట్లను అయితే పెట్టేసాము. అమాలి ఇన్స్టా రీల్ అయితే చేస్తూ ఉన్నారు. కరో రీల్ బనారే క్యా? సో పట్టా ఇప్పేస్తే 5 అయితే వస్తారంట అమాలీలోగు. ఇంకా ఇదే షాపు, బోర్డు లేదు కాబట్టి అర్థం కాలేదు. ముందుకు అటు అంటే బై వాక్ అటు తిరిగేసి అయితే వచ్చేసిన. 3 घंटे लगते. ये पाना नहीं है मेरे पास, पाना नहीं है. కోటి సందులలో లారీ తిప్పుతా అని ఎప్పుడు అనుకోలే. ఇవాళ కోటి సందులలోనే తిరగాల్సి వస్తాను. బీటెక్ చేసినప్పుడు బుక్స్ కోసం ఊరికే తిరిగేది అన్నట్టు ఇటు. మళ్ళీ జాబ్ చేసినప్పుడు కూడా నేను ఇక్కడ
హస్తినాపురంలో ఉండేది. ఇదే రూట్లో పోయేది ఎప్పటికి. ఇలా లారీ వేసుకొని పోతాను ఇలా.